డిఎస్సి ప్రీవియస్ పేపర్లో భాగంగా టెట్కమ్ టీఆర్టీ ఎస్జిటి పేపర్ 29/1/2029 ఆఫ్టర్నూన్ సెషన్ జరిగినటువంటి పేపర్ యొక్క ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాం. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ పోషకులు కుషానులు. 4వ బౌద్ధ మండలి చైర్మన్ వసుమిత్ర. రైతువారీ భూముల పరిష్కారం ప్రవేశపెట్టిన వారు మన్రో. భారతదేశపు ఉక్కు మనిషిగా ప్రశంసించబడిన జాతీయ నాయకుడు వల్లభాయ్ పటేల్. పాల్ఘాట్ మణి అయ్యర్ ఈ సంగీత వాద్యకారుడు. పాల్ఘాట్ అయ్యర్ ఈ సంగీత వాయిద్యకారుడు. మృదంగం. భారత్ పాకుల మధ్య సరిహద్దు రేఖ రాడ్క్లిఫ్ రేఖ. మధ్య రైల్వే ప్రధాన కార్యస్థానం ముంబై. ఖోన్స్ అని పిలువబడు గిరిజనులు ఈ రాష్ట్రానికి చెందుతారు. ఆంధ్రప్రదేశ్. గుంటూరు ఈ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. ప్రతి. ఎలిమెంటరీ విద్యా హక్కు భారత రాజ్యాంగంలోని ఈ ప్రకటనలో చెప్పబడింది. ఆర్టికల్ 21A ప్రకరణలో చెప్పబడింది. ఈ నిరుద్యోగితను కెనిసియన్ నిరుద్యోగిత అని కూడా అంటారు. సైక్లికల్ నిరుద్యోగిత. సిల్వర్ ఫైబర్ విప్లవం దీని ఉత్పత్తికి సంబంధించినది. పత్తి. ఎస్ఈటి అన్నది ఈ దేశపు షేర్ ధర సూచిక. థాయిలాండ్. భారతదేశపు పంచవర్ష ప్రణాళికలోని ఈ సంవత్సరం 2వ హరిత విప్లవాన్ని సూచిస్తుంది. 1983-84. ప్రాథమిక రంగులైన ఎరుపు ఆకుపచ్చలను కలిపినప్పుడు వచ్చు రంగు పసుపు. పశ్చిమ బెంగాల్ ప్రస్తుత గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి. ప్రపంచ మధుమేహ దినోత్సవం ఈ రోజున జరుపుకుంటారు. నవంబర్ 14. FERA విస్తరణ రూపము ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ వీరి ప్రముఖ నవల. జేన్ ఆస్టిన్. యునెస్కో మానవ హక్కుల అవార్డు ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. 1978. వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చే పేరు బ్రహ్మవాదిని. 1964లో డాక్టర్ డిఎస్ కొఠారి జాతీయ విద్యా కమిషన్ చైర్మన్గా నియమితుడైనప్పుడు అతను ఉన్న అధికార స్థానం యుజిసి చైర్మన్. ఉపాధ్యాయ అధ్యాపకుల యొక్క అత్యంత పురాతనమైన వృత్తిపర సంస్థ అయిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ స్థాపించబడిన తేదీ నవంబర్ 25, 1950. PSSCIVE భూపాల్ యొక్క విధి. నీత అనిత స్థాయిలలో పని విద్య వృత్తి విద్యకు సంబంధించిన పరిశోధన అభివృద్ధి శిక్షణ సాగించే కార్యక్రమాలను నిర్వహించుట. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకటన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీస్ అండ్ ఎస్టీస్లకు రిజర్వేషన్ కల్పించబడింది. ప్రకరణం 16(4). ప్రస్తుతం ఆనంద భావనను ఇచ్చే విలువ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఆనందానికి హామీ ఇస్తుందని ఈ విలువల సిద్ధాంతం పేర్కొన్నది. ప్రయోగాత్మక సిద్ధాంతం. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం వెనుకబడిన వర్గాలు బలహీన వర్గాలకు చెందిన ఎంత శాతం మంది పిల్లలకు
ప్రైవేటు విద్యా సంస్థలు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి 25%. సమాచార హక్కు నియమాలు 2005ను ఈ క్రింది తెలిపిన వాటిలో ఏది రూపొందించబడింది? భారత ప్రభుత్వ సిబ్బంది మరియు శిక్షణ శాఖ. రాష్ట్రంలో ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా సేవను పొందే హక్కు అన్నది మనుగడ కోసం హక్కు. NCF 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం CBSEలో +2 దశలో ఈ విషయాంశాల సమ్మేళనంలో ప్రవేశాలను నిలిపివేశారు. జీవశాస్త్రం, సాహిత్యం మరియు చరిత్ర. కౌమార దశ దీనికోసం అన్వేషించే కాలము, గుర్తింపు కోసం అన్వేషించే కాలము. నమ్మబలుగుతూ పగటి కలలు కంటూ ఉండే స్థితిలో పిల్లలు తమకు తాము సృష్టించుకున్న ప్రపంచంలో జీవిస్తారు. వ్యక్తిత్వం అత్యంత ప్రస్ఫుటమయ్యే దశ శైశవం. బాలబాలికలు ఈ దశ చివరిలో ఉద్వేగ పరిపక్వతను సాధిస్తారని చెప్పవచ్చు. కౌమార దశ. వీని వికాసంలో పరిణతి మరియు అభ్యసనం కలిసి పనిచేస్తాయి. కండర నియంత్రణ. శారీరక వికాసం ఈ దశలో నెమ్మదిగా జరుగుతుంది. పూర్వ బాల్య దశ. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు గార్డెనర్. ఒక పిల్లవాని IQ గణన 130+ అయినప్పుడు అతడు ఈ వర్గానికి చెందినవాడు, అత్యంత ప్రజ్ఞావంతుడు. చిత్రాలను చూపటం వల్ల పిల్లల్లో ఈ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. విచారణ. పక్షపాత ప్రవర్తన వ్యక్తీకరణను ఇలా అంటారు: వివక్షత. ఉద్దీపన ప్రతిస్పందనల సంబంధాల అధ్యయనం, శాస్త్రీయ నిబంధన. ఒక వ్యక్తి ముక్కు ద్వారా శబ్దం చేస్తూ గొంతు నొప్పి వలన దగ్గలేకపోతున్నాడు. అతని శబ్దం పిల్లలలో భయాన్ని రేకెత్తించుటకు గల కారణం. ఉద్దీపన సాధారణీకరణం. శరీరంలోని ఒక ప్రత్యేక భాగం యొక్క సాధారణ ప్రమేయంతో ఒక ఉద్దీపనకు సంక్షిప్త అప్రయత్న ప్రతిచర్యయే అసంకల్పిత చర్య. ప్రత్యేకంగా బాధాకర సంఘటనలకు దారితీసే పాత అనుభవాలకు సంబంధించిన స్మృతి క్షయం, తిరోగమన విస్మృతి. స్వల్పకాలిక స్మృతి ఒక తాత్కాలిక నిల్వ. అభ్యసన చేయాలని ఉద్దేశం లేకుండానే పొందే జ్ఞానం, సంఘటనాత్మక అభ్యసనం. విజయవంతమైన స్మృతి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన అంశం ప్రేరణ. విద్యార్థుల యొక్క ఆహాన్ని బలపరచాలనుకునే ఉపాధ్యాయుడు ఆచరించవలసిన సూత్రం. వాస్తవికత. ప్రవర్తన యొక్క అనేక అంశాల ప్రమేయంతో తమ కోరికలను సంతృప్తిపరిచే నిరంతర ప్రక్రియ. అడ్జస్ట్మెంట్, సర్దుబాటు. తరగతిలోని ఒక విద్యార్థి వికాస పూర్వ దశకు సంబంధించిన లక్షణాల యొక్క ప్రతిస్పందనను అనుసరించిన అది ప్రతిగమనం. మీ జిల్లాలోని దర్శనీయ స్థలాల చిత్రాలు సేకరించండి అనే ప్రశ్న ఈ కృత్యానికి చెందినది. ప్రాజెక్టు పని. ధాతువునకు తు ప్రత్యయం చేరే క్రియ. శత్రార్థం. వాగ్యుద్ధం పదంలోని సంధి పేరు జస్వ సంధి. కమలానన పదంలోని సమాసం బహుర్విహి సమాసం. కోడళ్ళు పుట్టింటికి వెళ్ళటానికి, కోయిల కోయటానికి ఒకళ్ళ పెత్తనం అక్కర్లేదు.
ఈ వాక్యాలు గల పాఠం. మధుపర్కాలు. దండిగా చివురులు తావి కావాలి, నిండుగా చల్లని నీడ కావాలి, నిర్మలంగా ఉన్న నీరు కావాలి అని పిల్లల నుండి ఆశించినది రామచిలుక. కడప, కర్నూలు జిల్లాలలో కుందేరు నది ప్రవహిస్తున్న ప్రాంతం పేరు రేనాడు. చెలువము అర్థం అందం. కుశ నానార్థాలు. త్రాడు, దర్భ. కింది పాత్రలను సంబంధం ఉన్న పాఠ్యభాగంతో జతపరచండి. ఆప్షన్ 4. తీగకు పర్యాయ పదాలు గుర్తించండి. లతిక, వల్లరి. పద్యపాదాలలో ఉన్నటువంటి అలంకారము ఉపమాలంకారం. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఆప్షన్ 3. ఎన్నడునైన యోగి విభులెవ్వరి పాదపరాగ వింతయు. ఈ పద్యపాదం ఉత్పలమాల. కోతి తపస్సు గేయ కథల నుండి గ్రహించబడిన పాఠం లడ్డూ బాధ. అందరికీ తెలియజేయు అనే అర్థంలో ఉపయోగించు జాతీయం ఎలుగెత్తి చాటు. మనమిద్దరము మిగతా అందరూ పిల్లల్లాంటి వాళ్ళమే అని చక్రాల కుర్చీ పాఠంలో మాట్లాడుకున్న బాలలు సునీత, అమిత్. క్రింది వానిలో సత్యాలు గుర్తించండి. ఆప్షన్ 3. ఖేచరము అను పదమునకు వ్యుత్పత్తి ఆకాశంలో పోవునది. వివేకానందుడు షికాగోలో ఉపన్యసించాడు. ఈ వాక్యంలో ఒక క్రియ, 2 విభక్తులు, 2 నామవాచకాలు ఉన్నాయి. ఆశయాల విశదీకరణే గమ్యం. విద్యార్థులకు పురాణం గూర్చి చెబుతూ తెలుగులో మొదటి పురాణం రచించిన కవిగా ఈయన పేర్కొంటారు. మారణ. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అన్న భాషా శాస్త్రవేత్త ఎమ్మన్ బాక్. విద్యార్థి ఒక పనిని ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవటానికి ఉపయోగపడే సాధనాన్ని ఇలా అంటారు శోధన సూచిక. వాన చినుకులు ఎస్సీఆర్టీ వారి పఠన సామాగ్రికి అనువాదం. బిందు పూర్వక బకారం ఈ భాషలో కనిపిస్తుంది. గ్రాంధిక భాష. పిల్లలు తమ అనుభవాలను, అనుభూతులను, అభిప్రాయాలను లిఖిత రూపంలో వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ స్థాయిలో తెలుగు బోధనోద్దేశం. ప్రాథమిక స్థాయి. తరగతి బోధనలో శబ్ద పల్లవానికి ఉదాహరణగా దీనిని పేర్కొంటారు. నిలబడు. విద్యార్థుల వైయక్తిక నైపుణ్యాలను, లోపాలను గుర్తించగల పద్ధతి కృత్యాధార పద్ధతి. విద్యార్థులు ఏ పద్ధతిలో నేర్చుకోవాలో నిర్ణయించుకుంటే ఏం నేర్చుకోవాలన్న దానికన్నా వేగంగా నేర్చుకోగలరు అన్న విద్యావేత్త. ఆప్షన్ 3.
Choose the literature work done by E.M. Pasteur. Option 1. A Passage to India. Question number 82. Option 3. 83. Option 2. 84. Option 1. 85. Option 2. 86. Option 3. Choose the correct article that fits the blank. No article is needed. Man is only animal that invents something. No article is needed. I have read Valmiki's. Choose the correct expression that fits the blank. Ramayana. I have read Valmiki's Ramayana. Choose the correct preposition that fits the blank. Option 2. Upon. Choose the correct preposition that fits the context meaningfully. She shouted at the top of her voice. Choose the part of speech of the word stay. A noun. Choose the adverbs of frequency from the following. Always, usually. Choose the complex sentence among the following. Option 2. I haven't seen my grandmother since I came to Bangalore. Choose the assertive sentence of the above sentence. Option 3. We are all very happy here. Choose the verb that is not generally used in the present continuous tense among the following. Option 1. Love. One of the peoples is our class owns a car. Shekhar will have been living in Tirupati for 10 years by the end of this month. Identify the word with 4 syllables. Option 3. Fundamental. Question number 99. Cat. Choose the word in which the letter G is silent.
Option 4. Skinner was a behavioral psychologist. Full form of NCTE is National Council for Teacher Education. Question number 103. Option 3. Identify the activity that is not used for developing listening skills. Option 4. Silent reading by learners. One not 5. Option 2. Six teachers were promoted. Identify the structural word in the above sentence. 1. While framing the curriculum, the learners are identified in terms of their age group. Read the following. The above 5 steps in micro-teaching process. Micro-teaching producer were suggested by Option 2. MC Donald. NCF 2005 believes that a curriculum should be holistic in approach to learning. Holistic in approach to learning. NCF 2005 suggested that assessment should be continuous and comprehensive. The mean of 10 members is 20. If 5 is subtracted from every number, then the mean of new numbers is 15. The height of a parallelogram is 1/3 of its base. If area of the parallelogram is 19,200 centimeters square, then its height is 80 centimeters. If x equal to 5/3 whole square and 3/5 whole power minus 4, then the value of x power minus 2/3 is 81/625. Option 4. If x is to y is equal to 2:3, then 5x plus 2y is to 4x plus 7y is equal to 16:29. 0.73939 bar in the form of P by Q is 122/165. A right circular cylinder has base radius 14 centimeters and its total surface area is 3080 centimeters squared. Then height of the cylinder is 21 centimeters. If the 4 angles of a quadrilateral are in the ratio 2:3:5:8, then the largest angle is 160 degrees. If the length of a rectangle is 6 times its width and its perimeter is 980 centimeters, then area of rectangle is
29,400 centimeters squares. In triangle ABC, if angle A equal to angle B by 2 equal to angle C by 6, then difference between angle C and angle B is 80 degrees. If the product of two numbers is 8,352 and their GCD is 87, then LCM is 96. If the compound ratio of 20 is to 25 and the inverse ratio of 30 is to 35 is 1204 is to x, then x equal to 1290. A minus B equal to option 2. If one angle of a parallelogram is 24 degrees less than twice the smallest angle, then the largest angle of the parallelogram is option 3, 112. If the length of a rectangle is 24 centimeters and its diagonal is 25 centimeters, then area of rectangle is 168 centimeters squares. If a TV is marked at 15,000 and sold it for 10,500, then discount percent is 30%. The median of x by 5, x by 4, x by 2, x by 3, 2x, where x greater than 0 is 15, then the value of x is 36. If 2a plus b equal to 4x square minus 2x plus 12 and a minus b equal to 5x square minus 13x plus 9, then the value of a is 3x square minus 5x plus 7. Total number of boys and girls in a class are 152. If the number of girls are 20 more than that of boys, then the number of boys in the class is 66. The sum of the values of cube roots of 4096 and square root of 144 is 28. The surface area of a cube is 1296 centimeters square, then its volume is 5832 centimeter cube. గణితం అంటే అవసరమైన నిర్ధారణను రాబట్టే శాస్త్రం అని నిర్వచించిన వారు బెంజమిన్ పియస్. భావావేశ రంగంలో ప్రతిస్పందించడం లక్ష్యము కన్నా నిమ్న స్థాయి లక్ష్యము గ్రహించడం. క్రింది వానిలో స్కార్లింగ్ గణితశాస్త్ర విద్యా విలువల వర్గీకరణకు చెందినవి. నైపుణ్యాలు. క్రింది వానిలో ప్రకల్పన పద్ధతి నందలి ఒక గుణము జ్ఞానాన్ని సమైక్య రూపంలో అందజేస్తుంది. క్రింది వానిలో గణిత బోధనలో ఆగమన పద్ధతి లక్షణము కానిది పాఠ్యాంశం నుండి దత్తాంశం వైపుకు సాగును. సారాంశం నుండి దత్తాంశం వైపు సాగు. గణిత పాఠ్య పుస్తకం యొక్క నాణ్యతను మదింపు చేయుటకు ఉపయోగించు గూగుల్స్ స్పాట్ చెక్ మూల్యాంకనమునందు గల ముఖ్యాంశాల సంఖ్య 10. భిన్నాల నందలి భావనను వాటి క్లిష్టత ఆధారంగా 6, 7 మరియు 8 తరగతులకు విభజించినట్లయితే అది ఈ కరికులం నిర్వహణ పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి. ఎడ్గర్ డేల్ అనుభవ శంకు ప్రకారం దూరదర్శన్ కార్యక్రమాలు కంటే అధిక
అమూర్త అనుభవం కల్పించినది దృశ్య సాంకేతికాలు. గణిత శాస్త్రంలో బోధనాభ్యసన ప్రక్రియలు జరుగుతున్నప్పుడు ఈ క్రింది రకమైన మూల్యాంకనము చేస్తారు. నిర్మాణాత్మక మూల్యాంకనం. -3 × -4 = 12ను సంఖ్యారేఖపై చూపుము. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము. ప్రాతినిధ్యపరచడము, దృశ్యీకరణ. థర్మామీటర్ నందు ఉపయోగించే పాదరస లక్షణం కానిది. దీనికి రంగు వేయవచ్చు, అందువలన అది స్పష్టంగా కనిపిస్తుంది. వాహనాలలో ఉపయోగించే రియల్ వ్యూ మిర్రర్ ఏర్పరిచే ప్రతిబింబ ఆవర్ధనం 1 కన్నా తక్కువ. ఫ్యూజ్ వైర్కు ఉండవలసిన లక్షణం త్వరగా వేడెక్కి త్వరగా కరగటం. ధ్వనులను పిచ్ యొక్క అవరోహణ క్రమం. కీటకం, శిశువు, మహిళ, పురుషుడు. బి. క్షేత్ర తీవ్రత గల ఏకరీతి అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా v వేగంతో కదులుతున్న q ఆవేశంపై కలగజేయబడే అయస్కాంత బలం 0. CaCO3 CaO + CO2. ఈ చర్యలో STP వద్ద 5.6 లీటర్లు CO2 పొందుటకు విఘటనం చెందవలసిన CaCO3 ద్రవ్యరాశి 25 గ్రాములు. గుడ్డు పెంకులతో ఒక ద్రావణం చర్య పొందినప్పుడు విడుదలైన వాయువు సున్నపు నీటిని పాల వలె మార్చినది. ఆ ద్రావణము హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఒక మూలకము యొక్క ఆక్సైడ్ అణుఫార్ములా MO అయిన దాని క్లోరైడ్ యొక్క అణుఫార్ములా M అనేది మూలకాన్ని సూచించును. MCl2. ఒక బీకర్లో CuSO4 ద్రావణము మరియు ఇనుపరజనమును తీసుకున్నప్పుడు క్రింది వానిలో జరగనిది. CuSO4 మరియు ఇనుపరజన్ మధ్య చర్య జరగదు. ఒక ద్రవము యొక్క మరిగే ప్రక్రియకు సంబంధించిన సరి అయిన వ్యాఖ్య. ద్రవము యొక్క ఉష్ణోగ్రత దాని మరుగు స్థానం వద్ద స్థిరంగా ఉంటుంది. సెమినల్ ప్లాస్మాలో ఉండేవి శుక్రగ్రాహికలు, పౌరుష గ్రంథి మరియు కౌపర్ గ్రంథుల స్రావాలు. క్రింది దవడ కదలికలను నియంత్రించేది 5వ కపాలనాడి. నా చర్మం పొడిగా పొలుసులతో కూడి ఉంటుంది. గుడ్లు పెడతాను, గాలి పీల్చుకుంటాను. శీతల రక్త జంతువుని నేను వీటికి చెందుతాను. సరీసృపాలు. హృదయంలో ఎడమవైపున ఉన్న కవాటాలు మిట్రల్ కవాటం, మహాధమని కవాటం. క్రింది వాటిలో ఒకటి బంగారు దానం అని పిలువబడుతుంది మరియు వస్త్రం తయారీలో ఉపయోగపడుతుంది. జనపనార దారం. బంగారు దారం అని పిలువబడుతుంది మరియు వస్త్రం తయారీలో ఉపయోగపడుతుంది. జనపనార దారం. ఒక రైతు ఈ ఫలితాన్ని ఆశించి తన చెరుకు పంటపై 2,4-Dని పిచికారీ చేశాడు. ద్విదళ బీజ కలుపు మొక్కల నాశనం చేయుటకు. క్రింది అంశాలను పరిశీలించి టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించని ప్రవచనాన్ని గుర్తించండి.
ప్రయోగశాలల్లో ఇంక్యుబేటర్లో పిండాభివృద్ధి జరగనిస్తారు. ఎరుపు, నీలము మరియు తెలుపు వర్ణ రక్తము వరుసగా క్రింది జంతువులలో ఉంటుంది: కప్ప, నత్త, బొద్దింక. ఆకలి కోరికలకు కారణం: గ్రీలిన్, 10వ కపాల నాడి, డయన్ సెఫలాన్. ఈ జీవులను చంపటం వల్ల చైనాలో అతిపెద్ద కరువు ఏర్పడింది. పిచ్చుకలు. పోల్చటం అనే అంశంపై ఆధారపడి ఉన్న ప్రక్రియా నైపుణ్యం: కొలవడం. చీకటి యుగమని పిలువబడిన కాలం అలెగ్జాండ్రియన్ కాలం. ఆవాసాల వైవిధ్యం అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధించడం వలన విద్యార్థుల్లో ఎక్కువగా అభివృద్ధి చెందే విలువ: సౌందర్యాత్మక విలువ. భావావేశ రంగంలో అత్యున్నత లక్ష్యము: శీల నిర్మాణం. 9వ తరగతి విద్యార్థులను వారి ఉపాధ్యాయుడు జీవశాస్త్రంలో ఒక సమస్యను సాధించినప్పుడు దానిని చేపట్టడానికి వారు మొదటిగా చేయవలసిన ముఖ్యమైన పని సమస్యను గుర్తించడం. వివిధ రకాల దుస్తులపై డిటర్జెంట్ ప్రభావము అనే ప్రయోగము ఒక అన్వేషణ స్వభావము గల ప్రయోగము. యూనివర్సల్ యాంటీడోట్ నందుగల పదార్థాలు: యాక్టివేటెడ్ చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ యాసిడ్. విజ్ఞాన శాస్త్ర వాస్తవాలు, సమాచారాల మధ్య సంబంధాలను తార్కికంగా చూపటానికి బాగా అనుకూలమైన బోధనోపకరణం: చార్టులు. ప్రశ్నాపత్రం యొక్క ప్రతి ప్రశ్న గురించిన సమగ్ర సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ప్రశ్న రూప విశ్లేషణ. ప్రాజెక్టు పద్ధతి ముఖ్యమైన లోపం: చాలా సమయం తీసుకుంటుంది. భారతదేశంలోకెల్లా తీవ్రమైన భూకంపం మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో వచ్చిన సంవత్సరం 1993. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన తెగల గురించి అధ్యయనం చేసిన వ్యక్తి పూరల్ హైమండార్ఫ్. సంగమ వాగ్మయం ఈ భాషకు చెందినది. తమిళం. పశ్చిమ కనుమలు వ్యాపించబడని రాష్ట్రం ఒడిశా. క్రీస్తు శకం 1420లో విజయనగర రాజ్యంను సందర్శించిన ఇటలీ యాత్రికుడు నికోలో కోంటి. కందరీయ మహాదేవ దేవాలయం నిర్మించబడిన సంవత్సరం క్రీస్తు శకం 999. 5000 సంవత్సరాల క్రితం ఆసియా నుంచి ఎస్కిమోలు మొదటిసారి ఈ ఖండంలోకి ప్రవేశించారు. ఉత్తర అమెరికా. ఇవ్వబడిన రాష్ట్రము దాని లోక్సభ నియోజకవర్గాల సంఖ్య నందు సరియైన జతను ఎంపిక చేయండి. ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్ 80. స్వాతంత్రం రాకముందే 1928వ సంవత్సరంలో భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన వారు మోతీలాల్ నెహ్రూ. గాంధీ చలనచిత్రం నిర్మించబడిన సంవత్సరం 1982. క్రింది వాణిలో లారెన్షియా భూభాగంలో ఉన్న ఖండం ఉత్తర అమెరికా ఖండం. మెరియానా లేదా ఛాలెంజర్ అగాధం గల సముద్రం పసిఫిక్ మహాసముద్రం.
గ్రీకు భాషలో ఓరిస్ అనగా పర్వతం. జనపనార ఎగుమతులలో మొదటి స్థానంలో ఉన్న దేశం బంగ్లాదేశ్. 1893లో అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం న్యూజిలాండ్. అస్సాంలో శివాలిక్ శ్రేణికి ఈ పేరుతో పిలుస్తారు. శివాలిక్ శ్రేణిని కచార్ కొండలు అనే పేరుతో పిలుస్తారు. బెంగాల్ కరువు సంభవించిన కాలం 1943-45. మౌంట్ బాటన్ వీరి స్థానంలో వైస్రాయిగా వచ్చారు. వావెల్ స్థానంలో. గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలను కల్పించిన రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీల అక్షరాస్యత శాతం 65.46%. మానవ సంబంధిత అంశాలు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో మానవ సమాజ వ్యవస్థీకరణ మరియు అభివృద్ధిని గురించి అధ్యయనం చేసేది. సాంఘిక శాస్త్రాలు. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అవినీతి నిర్మూలన దినోత్సవం నిర్వహించడం వలన విద్యార్థుల్లో ఈ విలువ పెంపొందుతుంది. నైతిక విలువ. ఇవి బోధన లక్ష్యాల లక్షణాలు. సాధింపబడేవి, కొలవదగినవి, నిశ్చితంగా ఉండేవి, పరిశీలించదగినవి, పాఠ్య విషయాన్ని బట్టి మారేవి. సరైన బోధనా వ్యూహాన్ని రూపొందించుకొని దృష్టిలో ఉంచుకోవలసిన బోధనా సూత్రాలు. సరళత నుండి సంక్లిష్టతకు. విచారణ ప్రక్రియలో గల సోపానాల క్రమము. అడుగుట, అన్వేషించుట, సృష్టించుట, చర్చించుట, ప్రతిస్పందించుట. ఈ బోధనోపకరణం బోధన అభ్యాసంలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు తాము కోరుకున్న విధంగా వారి అవసరాలకు అనుగుణంగా దేనినైనా రాయటానికి, గీయటానికి తోడ్పడుతుంది. బ్లాక్ బోర్డ్. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో తాత్విక భావన కానిది. పాఠ్యపుస్తక కేంద్రీకృతం. ఈ కింది సమూహంలోని పేర్లలో ఒకటి మిగతా వాటి కంటే భిన్నంగా ఉంది. దానిని గుర్తించండి. తిరుపతి, అమరావతి, భువనేశ్వర్, విశాఖపట్నం. ఈ ప్రశ్న లక్ష్యాత్మక పరీక్షలో ఈ రకానికి చెందును. వర్గీకరణ రకపు పరీక్షాంశం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ప్రత్యేక లక్షణాలలో ఒకటి కానిది. పాఠశాల అసెంబ్లీ నిర్వహించుట. వాయు చూషిక మ్యాజిక్ లాంతర్లు వరుసగా వాతావరణ పరికరం, దృశ్య శ్రవణ పరికరం. థ్యాంక్ యూ.